నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోన్ వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫారెస్ట్ భూమిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి, 30,000 కోట్లతో రైతు రుణాలను మాఫీ చేశామని వెల్లడి. గంపెడాసలతో ప్రజావాణిని ఆశ్రయిస్తున్న బాధిత జనం. 91 అర్జీలు స్వీకరించిన అధికారులు పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలు. సీఎం సహాయ నిధి ద్వారా 44 మందికి ఆర్థిక సహాయం. 11,95,000 విలువ చేసే చెక్కులు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. సీఎంఆర్ఎఫ్ కోసం పైరవీలు చేయవద్దని ప్రజలకు సూచన. వరుసగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలకు జలకళ. నిండు కుండలా మారిన కళ్యాణి ప్రాజెక్ట్ 2 గేట్లు ఎత్తి 450 క్యూసెక్కుల నీటిని నిజాం సాగర్ ప్రధాన కాలువలోకి విడుదల. సీజనల్ వ్యాధులతో మంచాన పడుతున్న పల్లె జనం. బోర్లాం క్యాంపు గ్రామస్తులను పట్టి పీడిస్తున్న చికన్ గున్యా. తక్షణమే ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని బాధితుల మొర. రాష్ట్రంలో 30,000 కోట్ల రైతు రుణాలను మాఫీ చేసినట్లు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందని అన్నారు. ఇందులోపై ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అన్సాన్పల్లి శివారులో ఫారెస్ట్ రేంజర్ రవిమోహన్ భట్ ఆధ్వర్యంలో మన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్సాన్పల్లి శివారులో గల 34 ఎకరాల ఫారెస్ట్ భూమిలో 22 రకాల మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక నాయకులు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. తదనంతరం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని ఫారెస్ట్ రేంజ్ అధికారి రవిమోహన్ భట్ శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని కోరారు. వన మహోత్సవ కార్యక్రమం అందరూ విజయవంతం చేసి అటవీ రక్షణ కోసం పాటుపడాలని కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏకకాలంలో రైతులకు 1,00,000 రుణమాఫీ చేశారని ఆయన గుర్తు చేశారు. రుణ విముక్తి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతోందని తెలియజేశారు. జిల్లాలో కొందరు రైతులకు రుణమాఫీ కావటం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. రుణమాఫీ కాని రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించి ఆధార్ కార్డు, పట్టాదారు పాసుబుక్ను ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ రవిమోహన్ భట్, తహసీల్దార్ వెంకట్రావు, ఎంపీడీఓ అనంతరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుట్ట గంగాధర్, చింతల కిషన్, ఎస్ఎస్ఓ ఆనంద్, బీట్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మరి గెలిచిన 8 నెలల్లోనే రైతాంగానికి ఇచ్చినటువంటి మాట ఏదైతే మనం రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినామో 2 లక్షల రూపాయలు ఏకకాలంలో. మరి మీకు అందరికీ కూడా తెలుసు, గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణను 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అప్పుల పాలు చేసినటువంటి సందర్భంలో మరి ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పని పార్టీ, మాట మీద ఉండేటువంటి పార్టీ కాబట్టి గతంలో చరిత్ర కూడా ఉంది. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన మొదటి సంతకమే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సందర్భం. 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా ఏకకాలంలో చేసినటువంటి సందర్భం గతంలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం జరిగింది. ఇది ఇంకా స్పెషల్ ఏంటంటే ఇది ఒక చరిత్ర. నిజంగా చెప్పాలంటే ఒక చరిత్ర. మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో ఈ పథకం ఎక్కడ కూడా ఇంత ఫాస్ట్గా అమలు కాలేదు.
32,000 కోట్లు బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ అనేది అసలు దేశ చరిత్రలోనే జరగదు, ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కూడా జరగదు. సో ఇది మరి ఎన్ని ఇబ్బందులైనా ఇవాళ మనం రైతులను రుణ విముక్తులు చేయాలన్న ఆలోచన ప్రభుత్వం. గతంలో చూసినాం మనం, రైతులు చాలామంది 1-2 లక్షల రుణాలకే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం. ఇవాళ రైతు ఏమనుకుంటాడంటే, మాకు భూమి ఉంటే ఎంత అయితే గౌరవం ఉంటుందో అప్పు లేకుంటే కూడా అంతే గౌరవంగా బతుకుతారు. ఒక రైతు ఇంటి ముందు అప్పుల వాడు నిలబడ్డాడంటే వాడు క్షోభించిపోయి మరి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా దగ్గర 70 లక్షల మంది రైతులను ఆ బ్రాకెట్ ఏదైతే మనకు 2018 డిసెంబర్ 12 నుండి మరి 9th డిసెంబర్ 2023 వరకు ఉన్నవారు అందరూ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మొన్న 1 లక్ష వరకు ఒకసారి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫస్ట్ 30th లోపల మళ్ళీ 1,00,000 రూపాయలు, ఆగస్టు 15th లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. అయితే ముఖ్యంగా మీకు మీ పత్రికల ద్వారా నేను తెలియజేసానంటే, చాలామంది రైతులు అక్కడక్కడ కొంచెం మాఫ్ కాలేదు, ఇంకేదో ఇబ్బందులు ఉన్నాయని అంటూ ఉన్నారు. అన్నిటికి కూడా ఏం చేసామంటే, ఇప్పుడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కు బాధ్యతలు అప్పచెప్పినాం. సో వాళ్ళకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఒక యాప్ ఇచ్చారు. దాంట్లో మీ ఆధార్ కార్డులు ఫీడ్ చేసి చూస్తే మీకు ఏ కారణం చేత నీకు లోన్ ఆగిపోయింది అన్నది తెలుస్తుంది. అంటే ఫ్యామిలీ ప్రూఫ్ లేదా, లేకుంటే ఇంకా కేవైసీ ప్రాబ్లం ఉందా, లేదంటే ఇంకా ఆధార్ ప్రాబ్లం ఉందా, ఏదైనా తెలుస్తుంది. అందుకనే ఇవాళ జనరల్ ట్రాన్స్ఫర్స్ అయినప్పటికీ మరి ఇవాళ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ను ఒక 4 రోజులు కూడా ట్రాన్స్ఫర్స్ ఆపేసి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ రుణము మనకి వచ్చిన డబ్బులు కూడా వేరే విధంగా వేరే సైడ్ ట్రాన్స్ఫర్ కాకుండా టోటల్ రైతుల అకౌంట్లోనే జమ చేయాలని, ఏదైనా అవకతవకలు తగ్గితే అధికారుల మీద సీరియస్గా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ప్రభుత్వం సీరియస్గా చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చింది, దాని క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని జీవో ఇచ్చిందంటే అది 100% అమలై తీరుతుంది. సో కాబట్టి కొంచెం వారం రోజులు ఆలస్యమైనా కానీ మరి మీరు తప్పకుండా మీకు అందరు కూడా రుణం మాఫ్ అవుతుంది, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు తీసుకొని మీరు ఏదైనా సమస్యలు ఉంటే మరి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలు ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రైవేటు వైద్య సేవలు పేదలకు భారం కాకుండా వేగంగా ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ పరిధిలో అనారోగ్యం పాలై ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తన కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 44 మందికి 11,94,000 రూపాయల విలువ చేసే చెక్కులు మంజూరయ్యాయని తెలిపారు. దరఖాస్తుదారులు నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్ని పత్రాలు అందజేస్తే సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎలాంటి పైరవీలు చేయవద్దని, తన కార్యాలయంలో దరఖాస్తులు అందజేస్తే సరిపోతోందని ఆయన తెలిపారు. వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు ప్రతి ఏటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతను అందించడం జరుగుతోందని అన్నారు. చెక్కుల జారీ విషయంలో జాప్యం జరగకుండా అప్లై చేసుకున్న నెలలోపు సహాయం అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుదారులకు కనీసం 50% వైద్య ఖర్చులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అది కూడా అదే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం అప్లై చేసుకున్నాయి, ఇంకా కొన్ని డ్యూ ఉన్నాయి. నేను గత 4 రోజుల నుంచి మా పిఏ ఎంఆర్ఓకు రెగ్యులర్గా టచ్ ఉన్నారు. వేరే కాన్స్టిట్యూషన్లో రావడం జరిగింది. బ్యాంక్లో చెక్స్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. 3-4 రోజుల్లో కూడా చెక్కులు వస్తే రాగానే దాని విషయం కూడా కళ్యాణ లక్ష్మి ఏదైతే 1,16,000 రూపాయలు ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలలో
కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తానని చెప్పింది. తప్పకుండా ఇప్పుడు ఈ బడ్జెట్ తర్వాత వచ్చే ప్రతి చెక్కుకు, ప్రతి కళ్యాణ లక్ష్మి చెక్కుకు 1 తులం బంగారం ఇవ్వాలని మేము దాన్ని కూడా డిమాండ్ చేస్తాం. అది కూడా పెళ్ళిళ్ళైన తర్వాత 6 నెలలకు, ఏడాదికి, కొందరికి పిల్లలు పుట్టిన తర్వాత కూడా చెక్కులు వస్తాయి. అమలు కానీ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలందరినీ కూడా, తెలంగాణ ప్రజల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మొత్తం తెలుసు వాళ్ళకు. తెలిసి కూడా కేవలం పదవి కోసమే, పదవి వ్యామోహంతో గద్దెనెక్కాలని ఇష్టం వచ్చినన్ని హామీలు ఇచ్చిండ్రు. తప్పకుండా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు ఇతర హామీలు ప్రతి ఒక్కటి కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం, నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన జనం తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు అర్జీలు సమర్పించారు. ధరణి పెండింగ్ సమస్యలను తీరకపోవడంతోనే భూ సంబంధిత అర్జీలు అధికంగా నమోదయ్యాయి. నగరంలోని దుబ్బా బైపాస్ రోడ్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 91 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరన్, ట్రైనీ కలెక్టర్ సాంకేత్, డిఆర్డీఓ సాయాగౌళ్లకు విన్నవిస్తూ అర్జీలను సమర్పించారు. అయితే అధికంగా భూ సంబంధిత ఫిర్యాదులు అందాయి. ఓవైపు ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న అర్జీలను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికార యంత్రాంగం కృషి చేస్తుండగా, మరోవైపు బాధితులు ధరణిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వినతులు సమర్పిస్తున్నారు. పూర్తి స్థాయిలో ధరణి పెండింగ్ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతున్నట్లు సమాచారం. ఇక తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల నుండి జిల్లా కలెక్టర్కు సంబంధిత దస్తాలు చేరుకున్నప్పటికీ కలెక్టరేట్లోనే అధికంగా జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారిస్తేనే భూ సమస్యలు పరిష్కారానికి నోచుకిలా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రజావాణిలో వినతులు స్వీకరించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజావాణి అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలనలు జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. వర్షాకాలం ప్రారంభమై నెలన్నర రోజుల పాటు ముఖం చాటేసిన వరుణుడు ఒక్కసారిగా విజృంభించాడు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఎల్లారెడ్డిలోని కళ్యాణి ప్రాజెక్టు నిన్నటంతో 2 గేట్లెత్తారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న కళ్యాణి ప్రాజెక్టులోకి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు 650 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కళ్యాణి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 409.50 మీటర్లు కాగా ప్రస్తుతం 408.50 మీటర్ల నీరు నిల్వకు చేరుకుంది. ఎగువ నుండి వస్తున్న నీటితో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటంతో ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేసి 450 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలోకి సోమవారం విడుదల చేసినట్టు నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు. అదేవిధంగా వరదలతో వాగులు, వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతోందని మల్లారం శ్రీ లింగేశ్వర ఆశ్రమ పీఠాధిపతి శ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ అన్నారు. ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని ఆచరించాలని అన్నారు. ముఖ్యంగా నేటి యువత ధర్మ ప్రచారంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహారాజ్ పిలుపునిచ్చారు. నగరంలోని వర్ణి చౌరాస్తాలో గల జనార్దన్ గార్డెన్లో హిందూ జనజాగృతి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా మల్లారం శ్రీ లింగేశ్వర ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనలను కాపాడుతోందని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని ఆచరించాలని అన్నారు. ముఖ్యంగా నేటి యువత ధర్మ ప్రచారంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహారాజ్ హితవు పలికారు. హిందూ జనజాగృతి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి నిర్వహించడం, ఈ మహోత్సవానికి తనకు ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. హిందూ జనజాగృతి సభ్యులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ సాధకులు,
ప్రజలు పాల్గొన్నారు. నా గురో రధికం తప, తపము ఏదైతే చేశాడో తను మహాభారతం, మహాభాగవతం, అష్టాదశ పురాణాలు ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి బ్రహ్మసూత్రాలు కూడా ఇచ్చినటువంటి వ్యక్తి వ్యాస మహర్షి. అందుకే గురోరధికం జ్ఞాన నా గురోరధికం జ్ఞాన. గురువు అంటే ఎవరు? గుకారస్య అంధకారస్య రుకారస్య నిరోధ అన్నాడు. అంటే భూతో కూడినది అజ్ఞానము, అంధకారము, చీకటి, అహంకారం. దీన్ని తొలగించడానికి రు అక్షరం వెలుతురు. ఎప్పుడైతే వెలుతురు వస్తుందో మానవునికి గురువు అవసరం. గురువు ఎటువంటి గురువు కావాలి? తనలో ఉన్న అహంకారం తొలగించేవాడు, తనలో ఉన్న అజ్ఞానం తొలగించేవాడు, తనలో ఉన్న అంధకారం తొలగించేవాడు, తనలో ఉన్న చీకటిని తొలగించేవాడు. అందుకే మన సనాతన ధర్మం ఇది సనాతనం నుంచి వచ్చిన సాంప్రదాయం. బ్రహ్మ నుంచి వచ్చినటువంటి బ్రహ్మ మానసపుత్రులైనటువంటి ఋషుల్లో వ్యాస ఋషి. అందుకే మన గోత్రులంతా కూడా మనం ఏం చెప్తాం? గోత్రం చెప్తలేదు, మా మార్వేరు చెప్పేస్తున్నాం. మీ మార్వేరు ఉండదు, గోత్రం కూడా ఋషియే. ఋషులు ఎందరున్నారు? వాళ్ళు ఎవరెవరు? వశిష్ఠ, వాల్మీకి, జమదగ్ని, పరాశర, భరద్వజ, అనేక మంది, వ్యాస, ఎందరో ఋషులు. ఈ ఋషులకు గోత్రమే కౌండిన్య. వీళ్ళ గోత్రాల ప్రకారమే మనం ఒక వంశ పర్యాయం. మన వంశం ఎక్కడిది? ఋషి వంశం. మన వంశం ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మపురి కుటుంబం నుంచి సినీ రంగంలో అరంగేట్రం చేశారు. దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ సోదరుని కుమారుడు కార్తిక్ ధర్మపురి జస్ట్ ఏ మినిట్ మూవీతో వెండితెరపై తళుక్కుమన్నాడు. స్వర్గీయ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి డి శ్రీనివాస్ సోదరుడైన ధర్మపురి ప్రకాష్ చలనచిత్ర నిర్మాతగా మారారు. పూర్ణాస్ యశ్వంత్ దర్శకత్వంలో రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, డాక్టర్ ధర్మపురి ప్రకాష్ సంయుక్తంగా జస్ట్ ఏ మినిట్ కామెడీ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో తొలిసారిగా ప్రకాష్ కుమారుడు ధర్మపురి కార్తిక్ కథానాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలతో ఈ కామెడీ సినిమాను పూర్ణాస్ యశ్వంత్ తెరకెక్కించారు. ధర్మపురి కార్తిక్ నటించిన జస్ట్ ఏ మినిట్ మూవీ నగరంలోని వేణుమాల్లో గల పీవీఆర్ మల్టీప్లెక్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించి ఇందూరు బిడ్డ కార్తిక్ ధర్మపురిని ఆశీర్వదించాలని డిఎస్ సోదరుడు సినీ నిర్మాత ధర్మపురి ప్రకాష్ కోరారు. ఈ కామెడీ మూవీ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఓకే సార్, ఐఎమ్ ఫ్రీ సార్. Okay, tell me about yourself. మై పేర్ ఇస్ రాంబాబు. మై ఇంటి పేరు ఇస్ గొట్టి ముక్కల. Gotti Mukkala. ఎస్ సార్. Where are you from? ఐఎమ్ ఫ్రమ్ గూడూరు, నియర్ బై దగ్గర నెల్లూరు సార్. Show me your files. సార్, ఐఎమ్ వెరీ ఫిట్ సార్. నో ఫైల్స్. నేను అడిగింది ఫైల్స్ గురించి కాదయ్యా, ఫైల్స్. ఓ దట్ వన్ నో ఫైల్స్, నో ఫైల్స్. ఇది పర్లేదు సార్, తీసుకోండి. అమ్మా. Where did you study? ఐఎమ్ స్టడీయింగ్ సార్. కమ్. ఎంకామా? మరి బీకామ్ అనంది. ఐఎమ్ వెరీ పూర్ సార్. ఓ, మనీ లేవా? దట్ వన్ నో పూర్ సార్. దిస్ వన్ పూర్ సార్. ఓకే. Sir, I am directly landing Hyderabad, sir. Next day joining గూగుల్ ఏంటయ్యా? Google, sir. ఏంటి, నువ్వు గూగుల్లో పనిచేస్తావా? జాయినింగ్ కోసం ట్రై చేశాను సార్. వాళ్ళు వెంటనే అసలు ఎప్పట్రా నిన్ను లోపల రానిచ్చింది? సార్, అది గడ్డం గాయ్, టాల్ గాయ్, జస్ట్ మినిట్ గాయ్. జస్ట్ మినిట్. అది మీ ఊరు క్యారీ కాలే కదా సార్. కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నికల్లో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా బాన్స్వాడ అసెంబ్లీ కన్వీనర్ నాగం సాయిలు కోరారు. అమలుకు నోచుకోని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
కోటగిరి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ సునీతను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ నాగం సాయిలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెనువెంటనే బీసీ కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలయ్యేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు 10 లక్షల చొప్పున మంజూరు చేసి ఉపాధి అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే బీసీలను ఏకం చేసి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి మక్కన్న, మండల ఉపాధ్యక్షులు నవీన్, కార్యదర్శి సాయి కుమార్ గౌడ్, నాయకులు శ్రీనివాస్, రాజు, కాశీరాం, సాయిలు తదితరులు పాల్గొన్నారు. 6 నెలలు కావస్తుంది, 6 నెలలు కూడా అయిపోయింది కాబట్టి ఇప్పటికి కూడా మీరు ఒక్క పైస కూడా వేయలేదు. అంతేకాదు మత్స్య ఏదైతే గంగాపుత్రులు ఉన్నారో మత్స్య సంఘాల ద్వారా కూడా వారికి ఏదైతే చేప పిల్లల్ని మీరు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ చేప పిల్లలు ఇస్తామని అన్నారు. మరి ఇప్పటికి కూడా మీరు ఒక్క చేప పిల్ల కూడా ఇచ్చిన దాఖలు లేవని కూడా మేము ఈ ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాము. తప్పనిసరి వీటిని 2 నెలల సమయం పూర్తయింది, ఇంకున్నదే 2 నెలల సమయం. మరి వాటిని మాత్రం తప్పనిసరి చేప పిల్లలు విడుదల చేయాలని మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా బీసీ యువతకు మీరు ఎంతో మభ్యపెట్టడం జరిగింది. మిమ్మల్ని గెలిపించి కూడా అక్కడ ప్రయోజనం లేకుండా పోయింది. ఏదైతే మీరు ఇచ్చిన హామీ బీసీ యువతకు వ్యాపారం చేయడానికి 10 లక్షల రూపాయలు మీరు ప్రకటించడం జరిగింది. మరి ఎక్కడ మరి దాఖలు లేవు, 10 పైసలు కూడా వేసిన దాఖలు లేవు. అదేవిధంగా ఆ యొక్క నిరుద్యోగులకు కూడా మీరు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, అది కూడా లేదు. మరి ఉన్నత చదువుల కోసం, ఉన్నత విద్య కోసం మీరు 10 లక్షల రూపాయలు ఈ విధంగా మా బడుగు బలహీన వారి బిడ్డల కోసం వేస్తామని ఆ డబ్బులను మీరు ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక నయా పైస కూడా వేసిన దాఖలు లేవు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఏదైతే మా బడుగు బలహీన వర్గాలు ఏదైతే ప్రజలు ఉన్నారో ఇప్పటికే ఎంతో అనేదొక్కడం జరిగింది, ఎంతో సమస్యలతో ఉన్నారు. కాబట్టి మరి ఏదైతే మీరు ఇచ్చిన హామీలను వీటిని తప్పనిసరి మీరు నిర్వర్తించాలి. అంతేకాకుండా మీరు ఏదైతే స్థానిక సంస్థల రిజర్వేషన్లను తెలుగు వైతాళికులు దాశరథి కృష్ణమాచార్యులని బార్ అసోసియేషన్ నివాళులు అర్పించింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా దాశరథి రాసిన కోటి రతనాల వీణ నా తెలంగాణ పద్య గేయం అని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజాం నవాబుకు తన రచనల ద్వారా ఎదురొడ్డిన ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ దాశరథి కవిగా, రచయితగా, హైదరాబాద్ సంస్థాన పోరాట యోధుడిగా, సాహితీకారునిగా బహుముఖ సేవలు అందించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన పద్య గేయం కోటి రతనాల వీణ నా తెలంగాణ అని దాశరథి నిజాం పాలన కాలంలో జైలు శిక్ష అనుభవించిన నిజామాబాద్ జైలు గోడలపైననే రాశారని పేర్కొన్నారు. తెలుగు నేలపై సాహితీ సుమాలు వెదజల్లి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోని జనజీవనంలో మమేకమై సాహితీ మూర్తిగా విరాజిల్లారని అభివర్ణించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బార్ ప్రతినిధులు రాజు, వసంతరావు, డోన్పాల్ సురేష్, దీపక్, న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, పరుచూరి శ్రీధర్, మాజీ పీపీ మధుసూదన్ రావు, సుదర్శన్ రావు, ఆశ్రా నారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వైతాళికులు, తెలంగాణ ఆస్థాన కార్యదర్శి దాశరథి కృష్ణమాచారి జయంతి సందర్భంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్లో ఇవాళ వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి నిజాం నిరంకుశ పాలన వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా జైల్లో ఆయన రాసినట్లయితే నినాదాలు ఏమైనా పద్య గేయం ఏదైతుందో నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే పద్య గేయం ఏదైతే ఉందో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిదాయకమైంది. ఆయన ఒక రచనలు ఇవాళ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ఆయన యొక్క ఆశయాలను మనం ముందు తీసుకెళ్తున్న అవసరం పెట్టింది. తెలంగాణ ఉద్యమానికి, ఈ తెలంగాణ గడ్డకి సాహిత్య రంగంలో ఆయన చేసిన విశేష కృషిని ఇవాళ మనందరము గుర్తించుకోవాల్సిన అవసరం పెట్టింది. ఆయన ఏదైతే చేసిన వారి స్ఫూర్తిగా ఈ ఇందూరు నగరంలో ఉన్నటువంటి జిల్లా జైల్ని మరింత ప్రాచుర్యం తీసుకెళ్లి ఆయన యొక్క ఆశయాల్ని తెలంగాణ రాష్ట్రంలో మరింత విస్తరింపజేసి ఆయన యొక్క స్ఫూర్తిని చాటాలని చెప్పి సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం.
మొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వార్తలకు తిరిగి స్వాగతం. బాన్సువాడ మండలంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. బోర్లాం క్యాంపులో అనేక మంది తీవ్రమైన జ్వరం, నొప్పులతో ఆసుపత్రుల పాలవుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లాం క్యాంపులో గ్రామస్తులు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. కొంతమంది బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరగా మరికొందరు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికెన్ గున్యా వ్యాధి నిర్ధారణ పరీక్ష నిర్వహించే సౌకర్యం లేకపోవడంతో కొంతమంది రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకున్నారు. ఈ విషయమై హెల్త్ సూపర్వైజర్ అనురాధను వివరణ కోరగా కొందరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా మరికొందరు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లినట్లు తెలిపారు. వారిలో 3 పాజిటివ్ వచ్చినట్లు ఆమె నిర్ధారించారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించి జ్వరాలతో బాధపడుతున్న వారి నుంచి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపుతున్నట్లు ఆమె చెప్పారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పరిసరాలను పరిశీలించగా శుభ్రంగా ఉన్నాయని హెల్త్ సూపర్వైజర్ అనురాధ తెలిపారు. అనంతరం స్థానికులు మాట్లాడుతూ గ్రామంలో అనేక మంది జ్వరం, నొప్పులతో బాధపడుతున్నట్లు తెలిపారు. చికెన్ గున్యా వ్యాధి నిర్ధారణ కావడంతో ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. కానీ సాటర్డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళకి ఎలాంటి ఫీవర్ లేదు. సాటర్డే నైట్ అనుకోకుండా ఫీవర్ రావడం జరిగింది. వాళ్ళు సండే హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్లో చెకప్ చేయించుకుంటే వాళ్ళకి చికెన్ గున్యా పాజిటివ్ అని ఇవ్వడం జరిగింది. మరి మాకు తెలియగానే వెంటనే మేము స్పందించి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. పిఎస్సి స్టాఫ్, మెడికల్ ఆఫీసర్, మా స్టాఫ్ అందరూ కూడా అటెండ్ అయ్యి అవసరమైన రక్త పరీక్షలు, మందులు ఇచ్చి మా గ్రామంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, ఫీవర్తో ఉన్నా వాళ్ళకు సరైన మందులు ఇచ్చి నయం చేయడం జరుగుతుంది. బాన్సువాడ మండల్ బోర్లం క్యాంప్ విలేజ్, గూడ రామచంద్ర నా పేరు. 2-3 రోజుల క్రితము జ్వరాలు వస్తున్నాయనే ఉద్దేశంతో కామన్గా అనుకొని ఆ విధంగా తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తూ ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళారు. ఇందులో ఒక వ్యక్తి గున్యా అని నిర్ధారణ అయింది. చికెన్ గున్యా అని నిర్ధారణ కాగానే విలేజ్ నర్సులకు వాళ్ళకి చెప్పంగానే వాళ్ళు డాక్టర్స్కి ఇన్ఫామ్ చేశారు. సాయంత్రం పూట ఇన్ఫామ్ చేస్తే పొద్దున ఇమీడియట్లీ వాళ్ళ బ్యాచ్ వచ్చేసి బ్లడ్ టెస్టు, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్ ఇస్తూ అందరికీ చెకప్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్ జహాన్ ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్లకు 18,000 వేతనం అందించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు 15 రోజుల పాటు సమ్మె చేయగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పొందుపరిచిందని గుర్తు చేశారు. గత ఫిబ్రవరి 9న ఆరోగ్య శాఖ కమిషనర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల పనితీరు గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని అన్నారు. ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్, ఆశా వర్కర్లు యూనియన్ జిల్లా కార్యదర్శులు విజయ, జిల్లా కోశాధికారి రేణుక తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల సమస్యలపైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలిపివ్వడం జరిగింది. ఆశా వర్కర్లకు ఏదైతే ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది, అధికారంలో వస్తే కనీస వేతనాలు ఇస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, అదేవిధంగా అనేక స్థానిక సమస్యల మీద కూడా హామీలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఇప్పటికే 6-7 నెలలు గడిచిపోయింది. ఆశా వర్కర్ల జీతాలపైన మాట్లాడట్లేదు, చర్చించట్లేదు ఎక్కడ కూడా ఇప్పటి వరకు. అదేవిధంగా ఈ సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆశా వర్కర్లకు కనీస వేతనాలు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, అదేవిధంగా స్థానికంగా అధికారుల వేధింపులను ఆపాలని, ఈ సమస్యల మీద జీతంలో సగం పింఛను ఇవ్వాలి అనేదే. అదేవిధంగా ఈ సమస్యల మీద అనేక రోజుల నుంచి సమ్మెలు, ధర్నాలు చేసి ఇప్పటికే ఆశాలు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఆలోచించి జీతాలను పెంచే విధంగా, ఫిక్స్డ్ వేతనం ఇచ్చే విధంగా ఇవాళ మాట్లాడాలి అనేదే మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆశా వర్కర్లు అనేక సంవత్సరాల నుండి ఇవాళ చాకిరీ చేస్తూ ఉన్నారు. కరోనా సందర్భంగా కష్టకాలంలో, మహమ్మారిలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ నగర శివారులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వివిధ కాలనీ వాసులు ఇబ్బందులకు గురయ్యారు. అల్పపీడన ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో నిజామాబాద్లో కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నగర శివారులోని 31వ డివిజన్లోని ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. అంతేకాకుండా కుంటలు, మురికి కాలువలు నిండిపోయి స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో వెంటనే 31వ డివిజన్ ఇన్ఛార్జ్ కార్పొరేటర్ మునావర్ అలీ బల్దియా కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మున్సిపల్ అధికారులు మోటార్ పైపుల ద్వారా నీళ్లను బయటకు తీసేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ ముస్తాక్ అలీ, అమీర్ ఖాన్, శానిటరీ ఇన్ఛార్జ్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి బీడీ కార్మికులు ఎన్నికల్లో ఆ పార్టీకి అండగా నిలిచారని ఐఎఫ్టీయూ బోధన్ డివిజన్ నాయకుడు మల్లేష్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను 4,016 రూపాయలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. బీడీ కార్మికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా 4,016 రూపాయల జీవన భృతి అందించాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ నాయకుడు మల్లేష్ మాట్లాడుతూ బోధన్ డివిజన్లో అధిక శాతం మహిళలు బీడీలు చుడుతూ జీవనం కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి కట్ ఆఫ్ డేట్ లేకుండా బీడీ కార్మికులందరికీ 4,016 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే భారీ సంఖ్యలో బీడీ కార్మికులతో తరలివచ్చి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు పడాల శంకర్, సుల్తాన్, సాయిలు, ద్యాకం పోసెట్టి, నాగమణి, గంగామణి, శోభ తదితరులు పాల్గొన్నారు. అందుకే మేము ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలని ఈ ప్రదర్శన చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి కార్మికులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 4,016 రూపాయలు ఇవ్వాలని, లేనట్లయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కనుక హైదరాబాద్ కూడా కార్మికులందరూ పెద్ద ఎత్తున తరలి వస్తారని హెచ్చరిస్తున్నాం. లండన్ కిడ్స్ పాఠశాలలో నిర్వహించిన బోనాల జాతర కార్యక్రమం అందరినీ అలరించింది. చిన్నారులు సాంప్రదాయ దుస్తువులు ధరించి
వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిజామాబాద్ నగరంలోని లండన్ కిడ్స్ పాఠశాలలో బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ పాఠశాల యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. బోనాల విశిష్టతను ప్రదర్శిస్తూ అమ్మవారిని బోనాలను అలంకరించారు. ఇక చిన్నారులు సాంప్రదాయ దుస్తువులు ధరించి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ స్కూల్ ప్రిన్సిపల్ మౌనికా మెహర్ మాట్లాడుతూ విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించేందుకు బోనాల జాతర నిర్వహించినట్లు తెలిపారు. చిన్నారులు సైతం ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అన్నపూర్ణ, రమ్య విద్యార్థులు పాల్గొన్నారు. రైతు కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తోందని కమ్మర్పల్లి మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ అన్నారు. ఆగస్టు 5లోగా రైతులందరూ రైతు బీమా చేసుకోవాలని ఆయన కోరారు. 18 సంవత్సరాల నుండి 59 ఏళ్ల వయసు గల రైతులందరికీ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని వర్తింపజేస్తోంది. అయితే గతంలో రైతు బీమా చేసుకున్న రైతులకు ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తోంది. కొత్తగా పాస్బుక్లు పొందిన రైతులకు రైతు బీమా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఆగస్టు 5వ తేదీ వరకు గడువు విధించింది. అంతేకాక ఇప్పటికే రైతు బీమా చేయించుకున్న రైతులకు మార్పులు చేర్పులకు అవకాశం ఇచ్చింది. రైతు మృతి చెందడం, నామినీ పేరు మార్పు, ఆధార్లో మార్పులను సరిచేసుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా కమ్మర్పల్లి మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ భారతీ ఛానల్తో మాట్లాడుతూ రైతు బీమా పథకంతో రైతు కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతోందని అన్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించారు. నమస్కారం. కమ్మర్పల్లి మండల సమస్త రైతులందరికీ విజ్ఞప్తి చేస్తుండగా రైతు బీమా దరఖాస్తుల స్వీకరణ చేయబడుతుంది. ఎవరైతే అర్హులైన రైతులు అనగా 59 సంవత్సరాల లోపులున్న రైతులు, ఎవరికైతే నూతనంగా కొత్త పాస్బుక్ వచ్చాయో వాళ్ళందరూ రైతు బీమా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఫారాలు రైతు బీమా దరఖాస్తు ఫారాము, రైతు యొక్క ఆధార్ కార్డు, రైతు యొక్క కొత్త పాస్బుక్ జిరాక్స్, అదేవిధంగా నామినీ ఎవరైతే రైతు నామినీ పెట్టుకుంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు మాకు ఇస్తే మేము ఎన్రోల్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. దయచేసి మాకు కానీ లేదా మీ యొక్క అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గారులను కలిసి మీ యొక్క ఫారాలు ఇస్తే మీ యొక్క ఫామ్ను మేము ఎన్రోల్ చేస్తాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ మండల కేంద్రంలో సోమవారం నాడు బీజేపీ నాయకులు బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ పి శ్రీకాంత్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గడ్డం సంతోష్ రెడ్డి, జిల్లా నాయకులు ముస్కు నర్సయ్య, చిల్క దినేష్, బర్కుంట సాగర్, పెంటు గంగాధర్, కళ్ళు స్వామి, కిషన్, మేక నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు తాత్కాలిక గవర్నమెంట్ ప్లీడర్గా నియమితులైన న్యాయవాది వెంకటరమణ గౌడ్ మరియు నిజామాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు తాత్కాలిక అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా నియమితులైన పి రాజులు సోమవారం నాడు జిల్లా కోర్టులోని తమ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంతరావు, దోన్పాల్ సురేష్, సీనియర్ న్యాయవాదులు ఎం గోవర్ధన్, జీవి కృపాకర్ రెడ్డి, రాజలింగం, రాజారెడ్డి, రాజ్ కుమార్ సుబేదార్, మాణిక్ రాజ్, ఆశా నారాయణ, పులి జైపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫారెస్ట్ భూమిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి. 30,000 కోట్లతో రైతు రుణాలను మాఫీ చేశామని వెల్లడి. గంపెడాసలతో ప్రజావాణిని ఆశ్రయిస్తున్న బాధిత జనం. 91 అర్జీలు స్వీకరించిన అధికారులు పరిష్కారానికి నోచుకొని
భూ సమస్యలు. సీఎం సహాయ నిధి ద్వారా 44 మందికి ఆర్థిక సహాయం. 11,95,000 విలువ చేసే చెక్కులు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. సీఎంఆర్ఎఫ్ కోసం పైరవీలు చేయవద్దని ప్రజలకు సూచన. వరుసగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలకు జలకళ. నిండు కుండలా మారిన కళ్యాణి ప్రాజెక్ట్ 2 గేట్లు ఎత్తి 450 క్యూసెక్కుల నీటిని నిజాం సాగర్ ప్రధాన కాలువలోకి విడుదల. సీజనల్ వ్యాధులతో మంచాన పడుతున్న పల్లె జనం. బోర్లాం క్యాంప్ గ్రామస్తులను పట్టి పీడిస్తున్న చికన్ గున్యా. తక్షణమే ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని బాధితుల మొర. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.